ఇది ఇద్దరి ఫ్రెండ్స్ కథ. చిన్నప్పటి నుంచి చాలా ఎంజాయ్ చేసే ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళని చూస్తే వేరేళ్ళకి ఈర్ష్య వస్తది. జెలసీ అయితది. ఇంత హైలైట్ ఎట్లా బతుకుతారు లైఫ్‌లో అన్నట్టు. వాళ్ళు స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ వాళ్ళకి అట్రాక్ట్ అయితుండ్రి. కాలేజ్‌కి పోయితే ప్రతి ఒక్కరికి వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయబుద్ధి అయితుండే. ఎందుకంటే అంత ఎక్సైటెడ్ ఉంటది వాళ్ళ లైఫ్ స్టైల్. లివ్ ఇన్ ద మూమెంట్ అంటారు చూడు. ఆ మూమెంట్‌లో బతుకుతారు. రేపు పొద్దున గురించి ఆలోచించరు. గడిచిపోయిన దాని గురించి ఫీల్ గారు. ఎక్సైటెడ్‌గా బతుకుతుంటారు. ప్రతి ఒక్కరికి వాళ్ళతో క్లోజ్ ఉండాలని ఉంటది. ఎందుకంటే వాళ్ళు అంత ఎంజాయ్ చేస్తారు లైఫ్‌ని. ఉన్న కొన్ని పైసలతోని కూడా ఎక్కువ ఎంజాయ్ చేసే మెంటాలిటీ వాళ్ళది. అట్లే వాళ్ళు ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి జాబులు తెచ్చుకున్నారు. జాబులు తెచ్చుకున్నాక కూడా వచ్చిన శాలరీ వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా, అసలు పార్టీలంటే వాళ్ళ తర్వాతనే ఎవరైనా. వచ్చేవి కొన్ని పైసలే. కానీ ఉన్నవన్నీ ఖర్చు పెట్టే మెంటాలిటీ వాళ్ళది. సో వాళ్ళు లైఫ్ స్టైల్ చూస్తే ఇదిరా లైఫ్ స్టైల్ అంటే అనిపించే మెంటాలిటీ వాళ్ళిద్దరిది. అట్లే రోజులు గడిచిపోయినాయి. వాళ్ళకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పిల్లలు కూడా పుట్టిండ్రు. ఇంకా వాళ్ళ మెంటాలిటీ ఏమాత్రం చేంజ్ కాలే. వచ్చిన పైసలు వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు. పిల్లలు కొంచెం పెద్దగా అవుతున్నారు. ఇంకా నెక్స్ట్ ఇయరో స్కూల్లో జాయిన్ చేసే ఏజ్ కూడా వస్తుంది. బాధ్యతలు తెలుస్తున్నాయి. మైండ్ సెట్ మారుతుంది. మెచ్యూరిటీ పెరుగుతుంది. అట్లా ఒకరోజు ఫ్రైడే ఈవినింగ్ వాళ్ళిద్దరూ మందు కొట్టుకుంటా పార్టీ చేసుకునే టైంలో ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్కి, అరే కరెక్టేనారా మనం బతికేది, ఇన్ని రోజులు ఎంజాయ్ చేస్తున్నాం, వచ్చిన పైసలు వచ్చినట్టు ఖర్చు పెడుతున్నాం, గింతంత సేవింగ్స్ లేవు మనకు, ఏమీ మనము బ్యాంకులో దాచిపెట్టుకోలేదు, ఆస్తులు కొనలేదు, ఇప్పుడు మనకు భార్య పిల్లలు ఉన్నారు, బాధ్యతలు ఉన్నాయి, రేపు పొద్దున వాళ్ళని మంచి స్కూల్లో జాయిన్ చేయాలంటే డబ్బులు కావాలి, అన్ని డబ్బులు కూడా లేవు, మనం ఎప్పుడు సీరియస్ కాలేదు లైఫ్లో. ఐ థింక్ ఇట్స్ టైం నౌరా, మనం సీరియస్ అయిపోదాం, లైఫ్లో ఏదో ఒకటి సాధిస్తాం. ఇట్లే కొన్ని పైసలు సంపాదించుకుంటే ఇట్లే బతికి ఇట్లే ఖర్చు పెడితే కాదు మనతోని. సో వీ విల్ జస్ట్ మేక్ ఇట్ బిగ్ రా, ఏదైనా చేద్దాము అంటే అని ఇంకో ఫ్రెండ్, నేను కూడా అదే చెప్దాం అనుకుంటున్నారా, నాకు కూడా అదే తిరుగుతుంది మైండ్లో ఎన్నో రోజుల నుంచి. కరెక్ట్ టైంలో చెప్పినావు, కానీ ఏం చేద్దాం రా, ఇట్లా చేద్దాం అంటే అదేరా అర్థమైతే లేదు. మనం ఇద్దరం ఉన్నప్పుడు నడుస్తుండేరా, వచ్చిన పైసలు వచ్చినట్టు ఖర్చు పెడుతుంటే మళ్ళీ వస్తుండే ఖర్చు పెడుతుంటే, ఇప్పుడు భార్య పిల్లలు ఇన్ని ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఏం చేయాలో అర్థమైతలేదు నాకు కూడా. ఎంత సంపాదించినా ఇక్కడ ఉండి అది మనకు ఖర్చులకి కూడా సరిపోదు. అట్లాంటిది ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతలేదురా ఇన్ని రెస్పాన్సిబిలిటీస్లా, అసలు నాకు కూడా అర్థమైతలేదు అని ఒక ఫ్రెండ్ అంటే, వేరే ఫ్రెండ్ కూడా అవునరా కరెక్టే, కానీ ఒక పని చేద్దాం రా, మనము వెళ్ళిపోదాం రా, భార్య పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయి ఫుల్ పైసలు సంపాదించుకొని వద్దాము అంటే, ఇంకో ఫ్రెండ్ అట్లెట్లా కుదురుతుందిరా, వాళ్ళు మనల్ని నమ్మి పెళ్లి చేసుకున్నారు, అట్లా వాళ్ళని నడి రోడ్లు వదిలేసి వెళ్ళిపోలేం కదా, తప్పు అవుతుంది అంటే మరి ఏం చేద్దాం రా అంటే, ఒకసారి వాళ్ళకే చెప్దాం రా, ఇట్లా మనము ఈ ఊర్లో అయితే ఇట్లా సంపాదనతోని లైఫ్లో హ్యాపీగా ఉండలేము, సో లెటస్ గో, లెటస్ ఎక్స్ప్లోర్, లెటస్ ఎర్న్ సంథింగ్ బిగ్, లెటస్ డూ సంథింగ్ బిగ్ అని వాళ్ళని కన్విన్స్ చేద్దాము, వాళ్ళకి చెప్దాము, వాళ్ళని ఒప్పించి పోతామంటే ఒప్పుకోర్రా అని ఇంకో ఫ్రెండ్ అంటాడు. ఎట్లా ఒప్పిద్దాం రా అని ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ భార్యలతో డిస్కస్ చేస్తారు. ఇట్లా అనుకుంటున్నాం, మేము కొంచెం పైసలు ఎక్కువ సంపాదిద్దాం అనుకుంటున్నాం, లైఫ్లో సీరియస్ అవుదాం అనుకుంటున్నాం, ఖర్చులు తగ్గించుకుందాం అనుకుంటున్నాం, మేము ఫుల్ పైసలు సంపాదించి ఒక 2 ఏళ్ళ తర్వాత తిరిగి వస్తాము, ఓకేనా మీకు అని మాట్లాడితే, ఇద్దరు కూడా వాళ్ళ ఇద్దరు భార్యలు కూడా సంతోషంగా, ఎంతో ఎగ్జైటెడ్గా, ఏమాత్రం తిట్టకుండా, ఏమాత్రం వాళ్ళని ఒక మాట అనకుండా, మీరు హ్యాపీగా వెళ్ళిరండి, మీరు చేయాలనుకున్నది చేయండి, మా కోసమే కదా, మన కోసమే కదా, మీరు హెసిటేట్ చేయకండి, మీలో ఈ చేంజ్ కోసమే మేము వెయిట్ చేస్తున్నాం, సో హ్యాపీగా వెళ్ళి మా గురించి ఆలోచించకండి, పిల్లల్ని మేము చూసుకుంటాము, కానీ మీరు వెళ్ళి సక్సెస్ అయ్యి తిరిగి రండి, మీకోసం వెయిట్ చేస్తుంటాము, 2 yearsలో మీరు తిరిగి రండి, విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ అని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. వీళ్ళకి ఎగ్జైట్మెంట్ ఆగలేదు. ఇక రేపు పొద్దున్న లేచి ఫస్ట్ బస్సు ఏదైతుందో ఆ బస్సు ఎక్కి స్టార్ట్ అయ్యిండ్రు. ఇంకా ఇక్కడ ఉంటే కాదు అని స్టార్ట్ అయ్యిండ్రు, బయలుదేరి పోతున్నారు. పోయేటప్పుడు వాళ్ళకు డౌట్లు స్టార్ట్ అయినాయి. పక్కన కూర్చున్నారు, డౌట్లు స్టార్ట్ అయినాయి. ఏం డౌట్లు? కరెక్టేరా పోతున్నాం, ఇప్పుడు ఏం చేస్తాము, ఎట్లా సంపాదిస్తాము, ఎట్లయితుందిరా ఇదంతా అని డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తానే ఒక ఫ్రెండ్ చెప్పిండు, కరెక్టేరా నువ్వు అనేది కరెక్టే, మనం పాయింట్లు రాసుకుందాము, ఎట్లయితే మనం సక్సెస్ అవుతామో రాసుకుందాం. ఫస్ట్ పాయింట్, డిగ్నిటీ ఆఫ్ లేబర్. మనం ఈ పని ఆ పని అని కాదురా, ఏ పనైనా దాన్ని గౌరవిస్తూ చేద్దాము, దానికి రెస్పెక్ట్ ఇస్తూ చేద్దాము, మనము ఇది చిన్న పని ఇది పెద్ద పని అనుకోకుండా ఏ పనైనా చేద్దాం, డిగ్నిటీ ఆఫ్ లేబర్, అది ఫస్ట్ పాయింట్.
సెకండ్ పాయింట్, వాళ్ళకి ఖర్చు పెట్టడం అనేది ఒక హ్యాబిట్ వరకు, వాళ్ళకి ఒక అలవాటు, వచ్చిన పైసలు వచ్చినట్టు ఖర్చు పెట్టడం. దేనికి ఖర్చు పెడతారు ఎక్కువ? ఫుడ్కి ఖర్చు పెడతారు. సో వాళ్ళిద్దరు భోజన ప్రియులు, ఫుడ్కు చాలా ఎక్కువ ఖర్చు పెడతారు. సో వాళ్ళు మాట్లాడుకున్నారు, మనకు నాన్ వెజ్ ఇష్టము, ఫుడ్ ఖర్చు అయిపోతుంది, ఎట్లా చేద్దాం అంటేనే ఆ ఏరియాలో ఎండు చేపలు, చెరువులు ఎక్కువ కాబట్టి ఎండు చేపలు చాలా ఫేమస్, చాలా చీప్గా దొరుకుతాయి, అప్పుడప్పుడు ఫ్రీగా దొరుకుతాయి. సో వాళ్ళు డిసైడ్ అయిపోయినారు, ఇంకా ఎండు చేపలు తినాలి మనం. ఎండు చేపలు ఆ ఏరియాలో జొన్నలు బాగా పండుతాయి, చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి. సో జొన్న రొట్టెలు, ఎండు చేపలు జొన్న రొట్టెలు అనేది మన డైట్. మంచి ప్రోటీన్ ఉంటుంది దాంట్లో, మంచి శక్తి వస్తుంది, వీక్ గాము, అట్ ద సేమ్ టైం తక్కువ ఖర్చులో అయిపోతుంది. సో ఎండు చేపలు జొన్న రొట్టెలు తిందాం రా, మన డైట్ అది. సో స్ట్రిక్ట్గా ఫాలో అవుదాం. ఇక చికెన్లు, మటన్లు, వేరే ఫుడ్ బయట తినడం అన్నిటినీ కట్ చేద్దాం. సో ఎండు చేపలు రొట్టెలు తిందాము అని డిస్కస్ చేసుకున్నారు. కరెక్టే అనిపించింది, ఒక పాయింట్ టిక్ పెట్టుకున్నారు. ఫస్ట్ది ఏంది? డిగ్నిటీ ఆఫ్ లేబర్. రెండోది ఏంది? ఫుడ్ కంట్రోల్. థర్డ్ పాయింట్, వాళ్ళు ఆల్కహాల్ చాలా తీసుకుంటారు, అంటే వీకెండ్ వస్తే పార్టీ చేసుకుంటారు. 2 ఏండ్లు మందు ముట్టరాదు అని ఫిక్స్ అయిపోయినరు, అది కూడా టిక్ అయిపోయింది. బట్టలు వాళ్ళు అప్పటికే చాలా కొనుక్కున్నారు, చాలా వాళ్ళతో పాటు తెచ్చుకున్నారు కాబట్టి కొత్త బట్టలు అవసరం లేదు, ఇక బట్టలకు ఖర్చే లేదు. మరి ఎక్కడుండాలి అనే దానికి, ఎందుకంటే వాళ్ళకి లగ్జరీస్ లైఫ్ అలవాటు, అంటే లగ్జరీస్ లైఫ్ అంటే హాయిగా కంఫర్టబుల్గా ఉండడం అలవాటు. ఇప్పుడు డబ్బులు మళ్ళీ అట్లా ఇల్లు తీసుకుంటే దానికే అయిపోతాయి. సో వాళ్ళు డిసైడ్ అయిపోయినారు, లేదురా మనము రూమ్ షేర్ చేసుకుందాం ఎవరితోనన్నా, ఆల్రెడీ చాలామంది ఉండే దగ్గర మనం కూడా ఉందాం, చాలా తక్కువ ఖర్చు అవుతుంది అని అది కూడా డిసైడ్ చేసేసుకున్నారు. సో ఖర్చుని భారీగా తగ్గించుకున్నారు. ఇంకా వాళ్ళు పని వెతుక్కొని పనిలలో జాయిన్ అయిపోయి ఫుల్ సంపాదిస్తాం, భార్య పిల్లల ఖర్చు లేదు. భార్యలు వాళ్ళకి చెప్పేసిండ్రు, మేము తీసుకుంటాం పిల్లల రెస్పాన్సిబిలిటీ, మీరు టెన్షన్ తీసుకోకండి అని. ఆ రెస్పాన్సిబిలిటీ లేదు, వాళ్ళకు కూడా ఖర్చు తక్కువ అవుతుంది. ఇంకా వాళ్ళు ఫుల్ హ్యాపీగా అట్లే జర్నీ ముందుకు పోతున్నప్పుడు ఒక ఫ్రెండ్కి డౌట్ వచ్చింది, అరే కరెక్టేరా, అన్నీ కరెక్టే రాసుకున్నాం, కానీ మనం ఇద్దరం కలిసి ఉంటే 1 నెల 2 నెలల్లో మళ్ళీ మామూలు అయిపోతాం రా, మళ్ళీ ఎంజాయ్ చేయబుద్ధి అవుతుంది, మళ్ళీ తాగబుద్ధి అవుతుంది, మళ్ళీ పార్టీలు చేసుకోబుద్ధి అవుతుంది, మళ్ళీ ఖర్చు పెట్టబుద్ధి అవుతుంది, మళ్ళీ రొటీన్ లైఫ్ స్టైల్ అవుతుంది. సో మనం ఒకటి ఫిక్స్ అయిపోదాం రా, మనం ఏం చేద్దామంటే మనం కూడా వేరు దారుల్లో వెళ్ళిపోదాం, మనం ఇద్దరం కూడా 2 ఏండ్ల తర్వాత కలుద్దాం, 2 ఏండ్ల వరకు మనం ఇద్దరం కూడా కలవరాదు అని ఫిక్స్ అయిపోతాం. వేరే ఫ్రెండ్ కూడా ఒప్పుకుంటాడు, సరేరా వేరు ఉందాం, 2 ఏండ్లే కదా, కష్టపడదాం, జీవితాలను మార్చుకుందాం అని. ఒకరు ఒక దారిలో పోతారు, ఇంకొకరు ఇంకొక దారిలో పోతారు. పోయి ఫస్ట్ డేనే వాళ్ళు వేరే వాళ్ళతో రూమ్ షేర్ చేసుకుంటారు. ఇక్కడ ఈ ఫ్రెండ్, అక్కడ ఆ ఫ్రెండ్, పనులు వెతుక్కుంటారు. 2-3 రోజుల్లో వాళ్ళకి పనులు దొరుకుతాయి. ఒక్క పని అని కాదు, 3-4 పనులు కలిపి చేస్తారు. అంటే పార్ట్ టైం 4 అవర్స్ అట్లా ఒక 16 అవర్స్ కష్టపడదామని ఫిక్స్ అయిపోతారు. 15-16 అవర్స్ పనులు వెతుక్కుంటారు ఇద్దరు. క్యాలిక్యులేషన్ వేసుకుంటారు, నెలకి ఎంత వస్తుంది, ఈ పనికి ఇంత వస్తుంది అని క్యాలిక్యులేషన్స్ వేసుకుంటారు. చాలా హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ డే వర్క్ స్టార్ట్ చేస్తారు. డెడికేటెడ్గా జొన్న రొట్టెలు, ఎండు చేపలు తింటుంటారు, మందుకు దూరం ఉంటారు, రూమ్ షేర్ చేసుకుంటారు, బట్టలు కొనుక్కోరు. అట్లా ఒక మంత్ గడిచిపోతుంది, శాలరీ వస్తుంది, ఫుల్ ఎగ్జైట్ ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి గింతంత ఖర్చు ఉంది, వచ్చే డబ్బులు ఎక్కువ ఉన్నాయి. డెడికేటెడ్గా పని చేస్తుంటారు, దాంట్లో కొంచెం గ్రోత్ వస్తుంది. 2 నెలలు అయిపోతుంది, 3 నెలలు అయిపోతుంది, 4, 5, 6 నెలలు అయిపోతుంది. 6 నెలలు అయిపోతుంది, ఫుల్ డబ్బులు జమ ఉంటాయి. వాళ్ళు స్ట్రిక్ట్గా వాళ్ళు అనుకున్నట్టు పాటిస్తుంటారు, లోపలంతా ఎగ్జైట్మెంట్ ఉంటుంది, చాలా మంచిగా రోజులు గడుస్తుంటాయి. ఆ టైంలో ఒక ఫ్రెండ్కి వాళ్ళ కలీగ్ బర్త్డే పార్టీ ఇస్తుంటాడు, ఇన్వైట్ చేస్తాడు. అక్కడ మంచి ఫుడ్, మంచి అంత డ్రింక్స్ అన్నీ ఉంటాయి. పోబుద్ది అవుతుంటుంది, కానీ కంట్రోల్ చేసుకుంటాడు. పోతే ఎట్లయినా తాగాల్సి వస్తుంది, తినాల్సి వస్తుంది, టెంప్ట్ అవుతా అని రాలేనురా, వేరే పని ఉంది అది ఇది అని చెప్పి ఇంట్లోనే ఉంటాడు. అదే రెగ్యులర్ డైట్ తీసుకుంటాడు. రాను అని చెప్తాడు. 1 నెల తర్వాత వాళ్ళ మేనేజర్ కూతురు పెళ్ళి ఉంటుంది. ఒక దగ్గర పని చేస్తుంటాడు, ఆ కంపెనీ మేనేజర్ కూతురు పెళ్ళి అండ్ రిసెప్షన్ చాలా గ్రాండ్గా చేస్తుంటారు. అందరు దాని గురించే మాట్లాడుకుంటుంటారు. ఈయనకు కూడా ఇన్విటేషన్ వస్తుంది. ఎంత కంట్రోల్ చేసుకున్నా పోకుండా ఉండలేడు, పోతాడు. అక్కడ కాస్ట్లీ డ్రింక్స్ ఉంటాయి, అండ్ అక్కడ చికెన్, మటన్ ఉంటుంది. ఈయనకు చికెన్ అంటే పిచ్చి. అన్నంలో చికెన్ వేసుకొని కలుపుకొని తింటే అది ఫేవరెట్ డిష్ అనమాట. సో చికెన్ ఉంటుంది, ఆలోచిస్తాడు, ఇన్ని రోజులు కంట్రోల్ చేసుకుని ఇప్పుడు కూడా నేను ఖర్చు పెడతలేను కదా, నేను ఖర్చు పెట్టి కొనుక్కొని తింటలేను కదా, ఇది రూల్స్కి అగేన్స్ట్ ఏం కాదు అని మందు కొడతాడు, అన్నం చికెన్ కలుపుకొని తింటాడు. ఇది కదా జీవితం అనిపిస్తుంది. అంటే దీన్నా నేను సాక్రిఫైస్ చేసింది, ఇంత అద్భుతాన్ని నేను సాక్రిఫైస్ చేసింది, కోటి విద్యలు కూటి కోసమే అంటారు కదా,
ఈ ఫుడ్‌నా నేను సాక్రిఫైస్ చేస్తున్నది ఇన్ని రోజులు. ఇది కరెక్ట్ కాదనుకోని నెక్స్ట్ డే డిసైడ్ అయిపోతాడు. నేను రోజు కొంచెం చికెన్ తెచ్చుకుంటా, పావు కిలో. అన్నం వండుకుంటా, కలుపుకొని తింటా. ఈ జొన్న రొట్టెలు, ఎండు చేపలు నాతోని గావు. ఎంత ఖర్చయితది? మహా అయితే రూ. 100 ఖర్చయితది. ఇన్ని పైసలు జమ అయితున్నాయి. రూ. 100 రోజుకు పెడితే తప్పేం లేదు అని ఫిక్స్ అయిపోయి పావు కిలో చికెన్ తెచ్చుకుంటాడు, అన్నం వండుకుంటాడు, తింటాడు. రోజు అది రెగ్యులర్ డైట్ అయిపోతుంది. వారం రోజులు అవుతుంది ఓన్లీ చికెన్ అన్నం తింటుంటే కిక్ రాదు. కిక్ ఎప్పుడు వస్తుంది? మందు కొడితే వస్తుంది. ఆలోచిస్తాడు, ఇన్ని పైసలు జమ అయినాయి, ఎంత ఖర్చు పెట్టుకున్నా దానికి ఒక రూ. 100 అవుతుందేమో. ఇన్ని పైసలు సంపాదిస్తున్నా, రోజుకు రూ. 100 ఫుడ్కి, రూ. 100 మందుకి ఖర్చు పెడితే తప్పేం లేదు అని ఫిక్స్ అయిపోయి నెక్స్ట్ డే క్వార్టర్ తెచ్చుకుంటాడు. క్వార్టర్ తాగుతాడు, చికెన్ అన్నము తింటాడు, మందు కొడతాడు, అన్నం చికెన్ తింటాడు, మస్తు ఎంజాయ్ చేస్తుంటాడు. అట్లా నెల రోజులు గడిచిపోతాయి. ఇక అదొక హ్యాబిట్ అయిపోతుంది. రోజు మందు కొట్టాల్సిందే. ఫ్యామిలీ లేదు, పిల్లలు లేరు, ఒక ఎంటర్టైన్మెంట్ లేదు, అదే ఎంటర్టైన్మెంట్ అనుకుంటాడు. మంచి మందు కొట్టి పండుకుంటుంటాడు. ఒకరోజు ఆఫీస్కి లేట్ పోతాడు, మళ్ళీ ఇంకో రోజు లేట్ పోతాడు. ఇక బద్ధకంగా మారిపోతాడు. బాడీ కోఆపరేట్ చేయదు, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఒక పనిలో నుంచి తీసి పడేస్తారు. ఇరిటేట్ అయిపోతాడు, ఇంకెక్కువ మందు కొడతాడు, ఇంకొక పని పోతుంది, ఇంకొక పని పోతుంది. అట్లా చూస్తూ చూస్తూ 1 ఇయర్లా ఏ పని ఉండదు. ఉన్న డబ్బులు టప్ప 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 ఖర్చు అయిపోతుంటాయి. ఎవ్వడు నమ్మడు, ఉద్యోగం ఇయ్యడు, ఈ తాగుబోతుడు అని పేరు పడిపోయి ఉంటుంది. ఎవ్వడు కేర్ చెయ్యడు. పైసలన్నీ ఆల్మోస్ట్ అయిపోతాయి. ఉన్న బట్టలు అమ్ముకుంటాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. చూస్తూ చూస్తూ 1.5 ఇయర్ అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. గుడికాడ అడుక్క తినడం స్టార్ట్ చేస్తాడు. ఫుల్లు గడ్డం పెరుగుతుంది. 2 ఏండ్లు అయిపోతాయి, 2.5 ఏండ్లు అయిపోతుంది. ఇక ప్రొఫెషనల్ బెగర్ అయిపోతాడు. ఏం లేదు, గుడికాడ అడుక్క తినడం అంతే, అదొకటే పని. అట్లా రోజులు గడిచిపోతాయి. 2.5 ఇయర్స్ అవుతాయి. ఒకరోజు ఒక భక్తుడు, గుడికి వచ్చిన భక్తుడు కొబ్బరి చిప్ ఇస్తాడు. కొబ్బరి చిప్ ఎట్లిస్తాడు? ఓన్లీ చిప్ అయ్యాడు, పేపర్లో చుట్టి ఆ చిప్ప ఇస్తాడు. చిప్ప తిందామంటే పేపర్ ఓపెన్ చేయాలి. పేపర్ ఓపెన్ చేస్తానే ఆ పేపర్లో ఇతని ఫ్రెండ్ ఫోటో ఉంటుంది. ఫ్రెండ్ ఫోటో ఒక్కటి ఉంటుంది. ఫ్రెండ్ భార్య, 2 పిల్లలు, వెనకాల పెద్ద పెద్ద లగ్జరియస్ కార్లు, ఒక పెద్ద ఇల్లు, అండ్ ఫ్రెండ్ మీద ఒక పెద్ద ఆర్టికల్. చాలా షాక్ అయిపోతాడు, సర్ప్రైజ్ అవుతాడు. ఆర్టికల్ చదవడం స్టార్ట్ చేస్తాడు. ఎంత నీట్గా ఉంటుందంటే ఆర్టికల్, ఆయన ఎట్లా సక్సెస్ అయ్యేది స్టెప్ బై స్టెప్ నీట్గా రాసి ఉంటారు. దాంట్లో ఆయన రాసుకొని ఉంటాడు, మేము ఇట్లా 2 ఏండ్ల ముందు నేను నా ఫ్రెండ్ మాట్లాడుకొని ఇట్లా ఇంటి నుంచి బయటికి వచ్చేసినాం. సీరియస్ అయిపోదాం లైఫ్లో అని డిసైడ్ అయిపోయినాం. అప్పటి వరకు ఇష్టం వచ్చినట్టు బతికినాం, బయటికి వచ్చేసినాం, భార్య పిల్లల్ని వదిలేసినాం, కష్టపడ్డాం, ఎంతో కష్టపడ్డాం. ఇట్లా పడి 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 ఒక 6 నెలల తర్వాత ఎన్నో వర్క్స్ చేసినాక నా దగ్గర కొన్ని పైసలు జమ అయినాయి. ఆ పైసలతోని ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు నా కొలీగ్ ఒకతను, ఇక్కడ ఒక చిన్న ప్లాట్ ఉందిరా, చిన్న స్పేస్ ఉంది, నీకున్న డబ్బులతో అది వస్తుంది, కొనేసేరా, రేపు పొద్దున పెరిగే ఛాన్స్ ఉంది అన్నాడు. నా రూమ్లో పెట్టుకొని ఏం చేస్తా అని కొనేసిన. కొన్ని రోజుల తర్వాత అక్కడ పక్కనే ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ అయింది. నా ల్యాండ్ కొన్న గింత భూమి 10 రెట్లు పెరిగిపోయింది. నా మేనేజర్ అది అమ్మేసే, ఇప్పుడు చాలా మంచి రేట్ వచ్చింది, రేపు పొద్దున అదే రేట్ ఉంటుందో లేదో తెలియదు, అమ్మేసే అంటే అమ్మేసిన, ఫుల్ పైసలు వచ్చినాయి. ఆయననే షేర్స్లో ఇన్వెస్ట్ చేయమన్నాడు, చేసిన. షేర్స్ ఇన్వెస్ట్ చేసిన, షేర్స్ పెరిగిపోయినాయి. తర్వాత ఇంకొక కంపెనీలో నా కలీగ్ కలిసి బిజినెస్ చేద్దామన్నాడు, చేసినాము, అది సక్సెస్ అయిపోయింది. అట్లా 2 ఇయర్స్ గడిచినాక నేనే ఒక సొంత కంపెనీ పెట్టుకున్నా, నేనే ఇంత సంపాదిస్తున్నా, నాకు ఇంత ఇన్కమ్ ఉన్నది ఈరోజు. ఆ రోజు మేము తీసుకున్న డిసిషన్ వల్ల ఈరోజు నా జీవితం ఇట్లా మారిపోయింది. ఇల్లు కొనుక్కున్నా, కార్లు కొనుక్కున్నా, భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నా, నాకు పిల్లలు కాన్వెంట్లో చదువుకుంటున్నారు. ఇక ఇంతకంటే జీవితానికి ఏం అవసరం లేదు. నాకు రోజు లక్షల్లో ఇన్కమ్ ఉన్నది. ఇప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉన్నా. కానీ ఒకటి నన్ను బాధ పెట్టే విషయం ఏంటంటే నా ఫ్రెండ్ అసలు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం క్లూ లేదు నాకు. వాడు కూడా ఎక్కడనో సక్సెస్ అయ్యింటాడు, కానీ వాడిని చూడక 2.5 ఇయర్స్ అవుతుంది. అదొకటే నా లైఫ్లో డిస్సాటిస్ఫాక్షన్ అని ఆర్టికల్ ఎండ్ చేస్తాడు. ఫ్రెండ్ చదివి ఫుల్ ఎక్సైట్ ఫీల్ అయిపోయి పరిగెత్తుకుంటా ఆ గొప్పగా అయ్యిండు కదా ఆ ఫ్రెండ్ దగ్గరికి పోతాడు. ఇంటి ముందు వాచ్మెన్లు ఉంటారు. నేను ఫ్రెండ్ని అంటే ఎవ్వడు నమ్మాడు, ఎల్లగొడతారు, చీప్గా చూస్తారు. పోయాడు కూర్చుంటాడు పాపం. అలా ఫ్రెండే బయటికి వస్తాడు, వచ్చి చూస్తానే గుర్తుపడతాడు. మిక్స్డ్ ఫీలింగ్ అనమాట ఫ్రెండ్కి. ఏమైందిరా, ఎట్లా అయిపోయినావు, అసలు ఏం జరిగిందిరా, ఎందుకురా
అని గట్టిగా హగ్ చేసుకొని అడుగుతానే ఈ ఫ్రెండ్, ఈ బిచ్చమెత్తుకుంటున్న ఫ్రెండ్, అడక్క తింటున్న ఫ్రెండ్ అతని స్టోరీ చెప్తాడు. నేను కూడా నీలాగానే రా, చాలా కష్టపడ్డా, రూపాయి కూడబెట్టుకున్నా, ఎన్నో పనులు చేసిన, ఎంతో డెడికేటెడ్గా చేసిన, 6 నెలల చాలా పైసలు జమైనరా, చాలా సంతోషంగా ఉన్నా, స్ట్రిక్ట్గా మనం అనుకున్నట్టు పాటించిన. కానీ నా దురదృష్టం రా, నాకు ఒక బర్త్డే పార్టీ ఇన్విటేషన్ వచ్చింది, కానీ ఎంతో కంట్రోల్ చేసుకుని పోలేదురా, స్ట్రిక్ట్గా మనం అనుకున్నట్టే ఉన్నా. కానీ ఒక వారం తర్వాత నాకు మా మేనేజర్ కూతురు రిసెప్షన్ ఇన్విటేషన్ వచ్చిందిరా, చాలా గ్రాండ్గా చేసిండ్రు. నాకు కొలీగ్స్ అందరు అదే దాని గురించి మాట్లాడుతున్నారు, రమ్మన్నారు. అయితే కూడా ఎంతో కంట్రోల్ చేసుకొని నేను పోలేదురా. ప్రామిస్ రా, గాడ్ ప్రామిస్ రా, నేను పోలేదు. నీలానే డబ్బులు జమ చేసుకున్నారా, అండ్ నీలాగనే రా నేను కూడా ల్యాండ్ కొనుక్కున్నా. నీ అదృష్టం రా, ఆ ల్యాండ్ రేట్ 10 times పెరిగిపోయింది, నీకు ఫుల్ పైసలు వచ్చినాయి. నా దురదృష్టం రా, నేను కొన్న ల్యాండ్ని కబ్జా చేసేసిండ్రు, నాకు మోసం చేసిండ్రు. దాని రిజిస్ట్రేషన్ పేపర్స్ అవి ఇవి అన్నీ మార్చేసిండ్రా, మోసపోయినరా దారుణంగా. నా పైసలన్నీ అక్కడ వెళ్ళిపోయినాయి. అయినా కూడా నేను ధైర్యం కోల్పోలేదు, కరేజ్ కోల్పోలేదు. చాలా గట్టిగా ఉన్నా, చాలా ధైర్యంగా ఉన్నా. అట్లే కంటిన్యూ చేస్తూ, మళ్ళీ పనులు చేస్తూ, ఇంకెక్కువ పనులు చేస్తూ మళ్ళీ పైసలు జమ చేసుకున్నారా. అట్లా ఒక 6 నెలల్లో మళ్ళీ పైసలు జమ అయినాయి. ఈసారి మనం మంచిది చేద్దాం అనుకునే లోపు రూమ్లో దొంగలు పడి నా డబ్బులన్నీ ఎత్తుకపోయినరా. మళ్ళీ నా దురదృష్టం రా, నువ్వేమో షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే నీకు కోట్లు వచ్చినాయి, నాకేమో దురదృష్టం వెంటాడి ఇట్లా అయిపోయినారా. ఇంకేం చేయాలో అర్థం కాలేదు, ఎవరు నన్ను నమ్మలేదు. లాస్ట్కి ఇట్లా బెగ్గర్ని అయిపోయినా, అడుక్క తినటోని అయిపోయినా, గుడికాడ అడుక్క తింటున్నా. నా దురదృష్టం నన్ను వెంటాడిందిరా, నీకు అదృష్టం వెంటాడిందిరా. యూ టర్న్డ్ అవుట్ టు బి లక్కీ అండ్ ఐ టర్న్డ్ అవుట్ టు బి అన్లక్కీ. అంతేరా తేడా మన ఇద్దరికి. నాది దురదృష్టం, నీది అదృష్టం రా. నువ్వు ఇట్లున్నావు, నేను ఇట్లున్నా అంటానే ఆ గొప్ప ఫ్రెండ్, ఎందుకురా అట్లా బాధపడతావు, నేను లేనారా నీకు, నేనున్నాక దురదృష్టవంతుడు ఎట్లయితావురా, నువ్వు ఏం బాధపడకు, మన అవుట్ హౌస్ ఉంది కదా దాంట్లో ఉండు, చాలా కష్టపడ్డావు, నాకు అర్థమవుతుంది. ఫస్ట్ క్లీన్గా షేవ్ చేసుకోరా, ఫ్రెష్గా పో. అండ్ అవుట్ హౌస్లో అంతా ఏసీ, టీవీ అన్నీ ఉన్నాయి, నీకు వైఫై గీఫై అంత ఉంది. పోయి ఎంజాయ్ చేయరా లైఫ్ని. నీకు 3 పూటల తిండి నేను మా ఇంటి నుంచి పంపిస్తా. నువ్వు ఫస్ట్ హాయిగా ఉండు కొన్ని రోజులు, తర్వాత ఆలోచించచ్చు ఏం చేయాలో, ఫుల్ ఎంజాయ్ చేయ. అంటానే పోతాడు. అవుట్ హౌస్లో పరుపు గిరుపు మెత్త ఉంటుంది, పోయి పండుకుంటాడు, మంచిగా నీట్గా తయారవుతాడు. 3 పూటలు రోజుకి ఫుడ్ వస్తుంటుంది, తింటుంటాడు. నెల గడిచిపోతుంది, బోర్ వస్తుంది ఫుడ్. ఫ్రెండ్ దగ్గరకు వచ్చి, ఏందిరా ఆ ఫుడ్, ఒకటే సెన్స్ ఉన్నది, ఒకటే టేస్ట్ ఉన్నది, ఒకటే మసాలా ఉన్నది, ఏమేమో పంపిస్తున్నావు కానీ నాకు నచ్చుతలేదు, కొంచెం చేంజ్ అయ్యరా, ఇదే ఫుడ్ తినలేకపోతున్నా, ఎందుకురా ఇట్లా చేస్తావు, నాకు మంచి చూసుకుంటా అన్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటానే ఆ ఫ్రెండ్ అంటాడు, అరే సారీ రా, ముందే చెప్పాల్సింది కదా, ఒక పని చేయరా, మనం చిన్నప్పుడు చింత చిగురు, చింతాకులు చారులో పప్పులో కూడా కలుపుకొని తింటుంటేమి, నాకంటే ఎక్కువ నీకే ఇష్టం అది. నీకు చింత ఎసెన్స్ లేనిది ముద్ద దిగకుండే కదరా, గుర్తుందా నీకు? నువ్వు ఒక పని చేయరా, ఇంటి ముందు చిన్న చింత చెట్టు ఉంది కదా, ఆ చిగురు తెంపుకొని, ఆకులు తెంపుకొని నేను పంపించిన దాంట్లో కలుపుకొని ట్రై చేయరా, టేస్ట్ బాగా అనిపిస్తే కంటిన్యూ చేయి, లేకపోతే ఏదైనా వేరే ఆల్టర్నేటివ్ ఆలోచిస్తాం. అంటే సరేరా ట్రై చేస్తా, కానీ నచ్చకపోతే మాత్రం నేను మళ్ళీ నీ దగ్గరకు వస్తా అంటే, ఓకే రా సరే పోయి ట్రై చేయి అంటే, నెక్స్ట్ డే పంపించిన ఫుడ్లో చింతాకులు అవి తీసుకొని వేసుకొని తిని చూస్తాడు. ఫ్యూజులు ఎగిరిపోతాయి, ఇంతకంటే అద్భుతమైన టేస్ట్ ఉంటుంది అనిపిస్తుంది. నెక్స్ట్ డే రిపీట్ చేస్తాడు, అడిక్ట్ అయిపోతాడు. చింత చిగురు ఆకులు అవి తెంపుకోవాలి, వేసుకోవాలి, తినాలి, ఇష్టం వచ్చినట్టు పెరుక్కొని తింటాడు. 1 month అయిపోతుంది, మళ్ళీ ఫ్రెండ్ దగ్గరికి వస్తాడు. ఏమైందిరా అని అడిగితే, అసలు ఫ్రెండ్వేనారా నువ్వు, అసలు మైండ్ ఉన్నదారా నీకు, ఫ్రెండ్ని ఎట్లా చూసుకోవాలో తెలుసారా, అసలు మనిషివేనారా నువ్వు, ఏమైనా ఆలోచిస్తున్నావా, ఎవడన్నా ఫ్రెండ్కి గింతంత చిన్న చింత చెట్టు ఇస్తాడారా, ఏడున్నదిరా చెట్టు అని అంటాడు. చూస్తే నిజంగానే చెట్టు ఉండదు, పిక్కొని తినేసి ఉంటాడు. చెట్టు చచ్చిపోయి ఉంటుంది, కొమ్మలు ఆకులు అన్నీ ఇరిగిపోయి ఉంటాయి, ఇష్టం వచ్చినట్టు దాన్ని చంపేసి ఉంటాడు. ఫ్రెండ్ చూసి, అరే అవునరా, సారీరా, తప్పైపోయింది, ఏం ఫీల్ కాకరా, ఒక పని చేయి, అవుట్ హౌస్ వెనకాల తోట ఉన్నది, చింత తోటనే ఉన్నది, పెద్ద ఫామ్ ఉన్నది, పోరా, పెద్ద చింత చెట్లు ఉన్నాయి, పోయి నీకు నచ్చిన చెట్టు సెలెక్ట్ చేసుకో, నీకు ఏది నచ్చుతుంది, ఇష్టం వచ్చిన చెట్టు తీసుకో, నువ్వు పెద్దది తీసుకో, నీ పేరు మీద రాసిచ్చేస్తాను. సరే రాని పోతాడు. నిజంగానే పెద్ద చెట్లు ఉంటాయి. ఇక థిక్కెస్ట్ ట్రీ, పెద్దది థిక్కుంటుంది, పెద్ద లాంగ్ ఉంటుంది. ఆ చింత చెట్టును సెలెక్ట్ చేసుకొని ఇది కావాలంటానే రాసి ఇచ్చేస్తాడు. రోజు పోతాడు, దాంట్లో నుంచి ఆకులు తెంపుకుంటాడు, వేసుకుంటుంటాడు, తింటుంటాడు, ఇష్టం వచ్చినట్టు తింటుంటాడు. 2 నెలలు అయిపోతాయి. మళ్ళీ ఫ్రెండ్ దగ్గరికి వస్తాడు,
ఏమైందిరా ఆ చెట్టు కూడా అయిపోయిందా అని అడుగుతాడు ఈ ఫ్రెండ్. అరే లేదురా ఆ చెట్టు అయిపోలేదు, అదే మాట్లాడదామని వచ్చినా. కాదురా, నేను రోజు పోతా, ఇష్టం వచ్చినట్టు నాకు కావాల్సిన దానికంటే ఎక్కువ తెంపుకొని వస్తా, వేసుకుంటా, తింటా, వేస్ట్ చేస్తా, ఒక్కోసారి కొమ్మలు కూడా ఇరిచేస్తా. నెక్స్ట్ డే పోతా, అసలు ఎక్కడి నుంచి కొమ్మ ఇరిచినానో కూడా అర్థం కాదురా నాకు. అది ఇంకా థిక్ అవుతుంటుంది, అసలు ఏమాత్రం తేడా కొట్టది. ఈ చిన్న చెట్టు ఏమో చచ్చిపోయింది, కింద ఆకులు వేసుకుంటానే, అదేంద్రా అట్ట హైలైట్ ఉంది చెట్టు. ఎంత ఎంత పెరికేసిన ఆకుల్ని ఏం చేసినా దానికి ఏమైతలేదేంద్రా, అంత గట్టిగా అంత హైలైట్ ఉంది ఏంద్రా. అదే థ్యాంక్స్ చెప్దామని వచ్చినారా, మస్తు చెట్టు ఇచ్చినావు నాకు, థ్యాంక్ యూ రా అంటాడు. అంటానే ఈ గొప్ప ఫ్రెండ్ ఫస్ట్ టైం మాట్లాడతాడు, ఓపెన్ అప్ అవుతాడు. అంతేరా, దట్స్ ఇట్. ఆ చెట్టు నువ్వు దేని గురించి అయితే మాట్లాడుతున్నావో అది నేను రా. ఈ చెట్టు ఏదైతే నువ్వు సంపేసినావో, చిన్న చెట్టు ఉన్నది చూడు, అది నువ్వురా. అది ఎంత పెరగాలో అంత పెరిగిపోయింది, దానికి ఎవరి సహాయం అవసరం లేదు. ఇప్పుడు దానంతర్గత అదే ఎదుగుతుంది. దానికి నువ్వు ఎన్ని ఆకులు తెంపినా, కొమ్మలు ఇడిచినా అది మళ్ళీ గ్రో అవుతుంది. కానీ నువ్వు ఒక చిన్న చెట్టుని చంపినావు కదరా, అది ఇంకా ఎదగక ముందే చంపేసినావు దాన్ని. అది నీ లైఫ్ రా, ఇది నా లైఫ్ రా. ఈరోజు నేను కోట్లు సంపాదిస్తున్నా, నా డబ్బుని సంపాదిస్తుంది, నేను దర్జాగున్నా, హాయిగా ఉన్నా, నేను ఎంతో సుఖంగా భార్యా పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నా. రోజుకు 10,000 ఖర్చు పెట్టినా నాకు ₹1,00,000 వచ్చే సోర్స్ ఉన్నది. స్కాచ్ తాగుతారా నేను, నాన్ వెజ్ తింటాం రా ఫుల్, మేము ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా బతుకుతాం. నీ లైఫ్ ఇట్లా అయింది ఎందుకంటే నువ్వు కంట్రోల్ చేసుకోలేదురా. నేను 2 ఏళ్ళు స్ట్రిక్ట్గా అనుకున్నట్టు పాటించిన కాబట్టి ఇట్లున్నా. నువ్వు 6 నెలల్లో అనుకున్నది పాటించలేక బ్రేక్ చేస్తూ వెళ్ళిపోయి రూల్స్ అట్లున్నావు. నాకు పిలవలేదు అనుకున్నావారా బర్త్డే పార్టీలకు? నాకు రాలేదారా ఇన్విటేషన్? నాకు తినబుద్ధి కాలేదారా వేరే ఫుడ్? నాకు రాబుద్ధి కాలేదారా ఇంటికి? నేను అలిసిపోలేదా? నేను పని చేసి 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 అలిసిపోలేదా? మందు తాగబుద్ధి కాలేదా? అయినాయి, అన్నీ నాకు కూడా అయినాయి. కానీ నేను కంట్రోల్ చేసుకున్నా. నేను ఒక దానికి స్టిక్ అయి ఉన్నా. 2 ఏళ్ళే కదా అని నాకు నేను చెప్పుకొని కంట్రోల్ చేసుకొని ఒక స్టేజ్కి వచ్చినాక ఈరోజు ఎంజాయ్ చేస్తాను. నువ్వు ఆ రోజు ఎంజాయ్ చేసినావు కాబట్టి ఈరోజు నీ లైఫ్ ఇట్లా అయింది. ఆ చెట్టు పెద్ద చెట్టు నేను, చిన్న చెట్టు నువ్వు. నీ బతికిట్లా కావడానికే దురదృష్టం కాదురా కారణం, నా బతికిట్లా మారడానికి అదృష్టం కాదురా కారణం, హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ. కాబట్టి నేను ఇట్లున్నా, నువ్వు అట్లున్నావు అని చెప్పేసి వెళ్ళిపోరా. ఇంకా నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా నాకు బాగాలేదు. నీ లైఫ్ నువ్వు చూసుకో, నేను నా లైఫ్లో హ్యాపీగా ఉన్నా అని ఆ ఫ్రెండ్ని పంపించేస్తాడు. ఇక్కడికి కథ అయిపోయింది. ఇదే కథ నేను 21 ఇయర్స్ ఉన్నప్పుడు చదివితే నాకు నచ్చలేదు. 25-26 ఇయర్స్ వచ్చేటప్పటికి ఇది నా ఫేవరెట్ అయిపోయింది. అప్పుడు నాకు సెకండ్ ఫ్రెండ్ ఏం తప్పు చేయలేదు అనిపించింది. కానీ ఏజ్ పెరిగినాక, ఒక మెచ్యూరిటీ వచ్చినాక నిజమే కదా, మనం ఎంత కష్టపడితే, మన పనిని మనం ఎంత ఇష్టంగా చేస్తే, ఎంత కన్సిస్టెంట్గా చేస్తే, ఎంత రెస్పెక్ట్ ఇచ్చి చేస్తే, ఎన్ని సాక్రిఫైజులు చేస్తే ఒకరోజు ఒక స్టేజ్కి వస్తుంది.